అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు సిరి అనిల్ బ్లాగ్స్. అసలు వీడియోస్ పెట్టడానికి కూడా టైం దొరకట్లేదండి. తిరుపతి నుంచి బోనాలకి ఊరికి వెళ్ళి అసలు టైం దొరకట్లేదు. అందరూ మీరు కూడా మీ ఫ్యామిలీ మెంబర్గా నన్ను ఆదరించాలనే కోరుకుంటున్నాను. ఆదరించి నేను మీ కుటుంబ సభ్యురాలుగా ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాను. ఇక్కడ మేము కంటిన్యూస్గా 3 మంత్స్ 2026లో వైకుంఠ వాసుడు శ్రీనివాసుడు దర్శనం కలిగింది. జనవరిలో వచ్చేసి వైకుంఠ ద్వార దర్శనం అయింది. ఫిబ్రవరి 300 రూపీస్ దర్శనము. మార్చ్ వచ్చేసి కళ్యాణం టికెట్ దొరికిందండి. 1,000 లక్షల మందిలో కళ్యాణం టికెట్ దొరికిందంటే అది ఆ దేవుడు కృప మా పైన ఉంది కాబట్టి ఆ అదృష్టం వల్ల టికెట్ దొరికింది. కళ్యాణంకి కూడా మనకి ఎలా అంటే వేరే స్తూపం దగ్గర నుంచి దర్శనానికి మనకు ఉంటుంది. వెండి వాకిట్లో మనల్ని కూర్చోబెట్టి కళ్యాణం అక్కడ పంతులు చేస్తుంటే మన కళ్ళతోటి ఆ వైకుంఠ దేవుని కళ్యాణం చూడడం మన అదృష్టం. అది నిత్య కళ్యాణం కదా మన వెంకటేశ్వర స్వామికి. దాంట్లో మేము ఒక భాగంగా అలా చూడడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఇంకోటి కళ్యాణంకి ఎలా అంటే మనకి వడప్ప ప్రసాదంలో కూడా ప్రత్యేకత ఉంది. ఇప్పుడు పెద్ద లడ్డు 200 రూపీస్ లడ్డు, మళ్ళీ మనకి వడప్ప అలా ఇస్తున్నారు. నేను అది కూడా పెడతాను. అన్ని వీడియోస్ కూడా ఇప్పుడు అప్డేట్ చేస్తూనే ఉంటాను. నన్ను కొంచెం లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకోటి అసలు ఎంత బాగా దేవుని అలంకరణ చేశారో చూడండి. గార్డెన్ కూడా ఎంత బాగుందో. బంతి పూలు, అన్ని రకాల పూలు. వైకుంఠ వాసునికి ఎన్ని రకాల పూలు అంటే ఒక వనం మొత్తము తండ్రికే ఇట్లా పూలవనం లాగా మొత్తం ఎన్ని రకాల పూలు. అసలు వైకుంఠ ఏకాదశి రోజు అయితే చాలా డిఫరెంట్ పూలు చూశాను వైకుంఠ దర్శనం అప్పుడు. అవన్నీ షూట్ చేయలేకపోయాం, కానీ అది మంచుకు చూడండి, కాకులు కూడా అట్లా నించుండిపోయా దేవుడి ముందు. అంత చల్లగా ఉంది. మార్చ్ మంత్ మనకి ఎన్ని వెదర్ డిఫరెన్స్ చూసామో ఇక్కడైతే చాలా కూల్గా ఉంది. ఒకసారి చూసేసేయండి. ఓకే, థ్యాంక్ యూ.